నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నేను ఇంతకుముందుకు హిందీ వీడియోల్లో షిరిడీనాథుని ఆలయం చూపించాను. ఆ ప్రాంగణంలోనే పక్కనే శివాలయం ఉన్నదని చెప్పాను కదా. ఆ శివాలయాన్ని ఈరోజు మీకు వీడియో రూపకంగా చూపిస్తున్నాను. చక్కగా అందరూ దేవతలు ఒకే చోట, అంటే జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట ఉన్న ఆలయము ఇది. చక్కగా అందరూ ఒకే చోట ఉన్నారండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి, బాలసుబ్రహ్మణ్య స్వామి అట. సుబ్రహ్మణ్య స్వామి అయినా బాలసుబ్రహ్మణ్య స్వామి అయినా ఒకటేనండి. బాలసుబ్రహ్మణ్యం అంటే సుబ్రహ్మణ్య స్వామి చిన్న వయసు అన్నమాట, అట్లా. అయితే ఆంజనేయ స్వామి ఆలయము, ఈ స్వామికి మంగళవారం రోజు, సోమవారం రోజు ఆకు పూజ అని తమలపాకుల పూజ చేస్తారట. ఇక్కడ భజనలు, ప్రోగ్రాములు చాలా ఉంటాయంట ఆ రోజు, మంగళవారం రోజు, శనివారం రోజు. ఆ తర్వాత నాగదేవతలు, మనకు శ్రావణ మాసము నాగపంచమి రానే వస్తుంది కదా, నాగదేవతలు కూడా అక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు. అందరూ నాగబంధము, నాగదేవతలు, నాగరాజు, మానసాదేవి అంటారు చూడండి, అందరూ ఒకే చోట ఉన్నారు. ఇంకా మానసాదేవి అంటే మన నాగదేవతలు అందరికీ పెద్ద దేవత కదా. ఇంకా నాగదేవతలను పూజించుకునే సమయం కూడా శ్రావణ మాసంలో రానున్నది కదా. నాగదేవతకు పాలు పొయ్యడము, ఆ స్వామికి ఏదైనా మొక్కు ఉంటే మొక్కులు తీర్చుకోవడము, అంటే కళ్ళు, చెవులు, ముక్కు ఇలాంటి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు వెండితో చేసినవి ముక్కు, చెవులు, కళ్ళు పుట్ట దగ్గర వేసి మొక్కు తీర్చుకుంటారంట. ఇంకా ఇదైతే సాయి మందిరం మీకు చూపించిందే కదా. ఇంకా పక్కన ఉప ఆలయాలు, గణేశుడు, మన గణపతిరాజు, గణపతిరాజు పండుగ కూడా రాబోతున్నది కదా సెప్టెంబర్లో. స్వామివారి ఆలయం కూడా చాలా చక్కగా స్వామివారికి అనుకూలంగా అన్ని ఆలయాలు ఉన్నాయండి. ఇంకా పక్కనే అండి ఇంకా శివాలయం అండి ఇది. శివాలయంలో కూడా మనకు జ్యోతిర్లింగాలన్నీ ఉన్నాయి కదా. ఇంకా ప్రాంగణం అయితే చాలా పెద్దదని చెప్పాను కదా. అక్కడ మా అక్కయ్య కూర్చుని ఉంది. ఇంకా తిరిగి మాకు కొద్దిగా అలసట అయిపోయి ఇంకా అక్కడ కూర్చున్నాము. ధ్యానం చేసుకునే వాళ్ళు వస్తుంటారు కదా, మనకు కొద్దిగా వయసు ఉన్న వాళ్ళైతే ఆ చైర్లలో కూర్చొని చేస్తుంటారు. ఇంకా మామూలు చిన్న వయసు వాళ్ళైతే కార్పెట్లు తెచ్చుకొని ఇట్లా చైర్లలో కానీ కార్పెట్లు వేసుకొని కానీ ధ్యానం అయితే చేస్తుంటారు. ఇంకా ఆలయం అండి శివాలయం లోపలికి వచ్చాము. అటుపక్క ఇటుపక్క ద్వారపాలకులు అయితే ఉన్నారు చూడండి. జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట, మనకు సోమనాథ జ్యోతిర్లింగము, కాళేశ్వర జ్యోతిర్లింగము, ఇవన్నీ మనకి ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ, వైద్యనాథు, ఇవన్నీ లింగాలన్నీ చుట్టూ ప్రతిష్ఠించి ఉన్నాయి. ఆ తర్వాత స్వామివారి ఆలయానికి పక్కనే గణపతి ఆలయం అండి. గణపతి ఇంకా శివుడికి పుత్రుడు గణపతి కదా, గణపతి. ఆ తర్వాత కుమారస్వామి అటుపక్క ఇటుపక్క ఉన్నారన్నమాట. స్వామివారి ఆలయం కూడా, శివాలయం చాలా చక్కగా నిర్మించారు. ప్రాంగణం పెద్దదైనప్పుడు మనం ఎన్ని ఆలయాలైనా అందులో నిర్మించుకునే మనకు అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత నందీశ్వరుడు. ఇంకా ఆ రోజు మేము లేటుగా వెళ్ళాం కాబట్టి భక్తులు అప్పుడప్పుడే వస్తున్నారు వెళ్తున్నారు, తమ మొక్కులు దర్శన భాగ్యం చేసుకొని వెళ్తున్నారు. ఇంకా స్వామివారి దర్శనం అయితే చాలా బాగుందండి. త్రయంబకేశ్వరంలో ఎలా ఉన్నాడో శివుడు అలాగే ఉన్నాడండి. త్రయంబకేశ్వర స్వామి రూపం ఇక్కడ మనకు కనిపిస్తుంది స్పష్టంగా. అలాగే అలంకరించారు స్వామిని అయితే చూడండి. ఎంత బాగా చక్కగా దర్శనమిచ్చాడు స్వామి. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి దర్శన భాగ్యాలు కలిగినప్పుడు మనస్సు అనేది పులకరించిపోతూ ఉంటుంది. ఇక స్వామి ఎక్కడ ఉన్నా భగవంతుడు ఒక్కడే, కానీ వివిధ ప్రాంతాలలో, వివిధ ఆలయాలలో మనకు దర్శనం చేసుకుంటూ ఉంటాము.
ఇంకా అలా అన్ని దర్శనము చేసుకొని అలా ఒకటే ప్రాంగణంలో అందరినీ దర్శించుకునే మనకు అవకాశము ఇక్కడ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా తమ మొక్కులు తీర్చుకోవడానికి ఉదయమే అలా స్నానమాచరించి గుడికి టెంపుల్కి వచ్చి వెళ్ళాలి, స్వామిని దర్శించుకోవాలి అనే ఉద్దేశము ప్రతి ఒక్కరికి ఉండవచ్చు. అలా అని కొంతమంది అలా దర్శనం చేసుకొని వేరే వారి వారి పనులకైతే వెళ్తూ ఉంటారు కదా. అలా అని స్వామివారి దర్శనం అయితే ఇంకా మాకు అద్భుతంగా జరిగింది. ఇంకా మేము ప్రతి ఆలయము చూడాలంటే ఇంకా టైం పడుతుంది. ఏదో కొంచెం టైం తీసుకున్నాము అంటే ఇంకొక ఆలయం చూడాలి, టైం మిగిలింది అంటే ఇంకొక ఏదైనా ఆలయం చూడాలని ఆతృత ఎక్కువగా ఉంటుంది. అంటే భక్తి అంటే స్వామివారు మనకు నిరూపించిన మనకిచ్చిన భక్తి ప్రకారం మనము మసులుతూ ఉంటాము. మనలో భక్తి లేనప్పుడు స్వామివారిని ఎలా దర్శించుకోగలుగుతామండి? దర్శించుకోలేము కదా. అందుకే దేవుడు మనకు ఏదో ఒక రూపకంగా ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం అయితే కలిగిస్తూ ఉంటాడు. అందరూ ప్రతి ఒక్కరికి దర్శనము చేసుకోవాలని ఉండాలని భావన కలిగినప్పుడే మనకు సనాతన ధర్మము అనేది మనం పాటిస్తూ ఉంటాము. ఇంకా అన్నీ ఆ ప్రాంగణం అంతా చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్ద ప్రాంగణము. ఆలయం అంటే అన్ని దేవతలు ఇక్కడే కనిపిస్తారు మనకు. అదే కాకుండా ధ్యానం చేసుకోవడానికి ఇంకా శుభకార్యాలకు అన్నిటికీ అనుకూలమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది ద్వారం అండి, మొదటి ద్వారము. ఇది శివాలయము. అటుపక్క సాయినాథు టెంపుల్, అటుపక్క ఇంకా ఉప ఆలయాలన్నీ చిన్న చిన్నగా మనకు దర్శనమిస్తాయి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒక ఆలయాన్ని దర్శించుకోవాలి అనే ఉబలాటము ఆరాటము మనిషిలో ఉన్నప్పుడే ఆ దర్శన భాగ్యం అనేది ఆ దేవుడు మనకు కల్పిస్తూ ఉంటాడు. ఇంకా ఆంజనేయ స్వామి ఎక్కడున్నా ఆయన ప్రతాపం మన పైన ఉంటుంది. ఆయన ధైర్యశాలి, బలవంతుడు, తర్వాత వాయుదేవుడి పుత్రుడు కాబట్టి మనకు ఎటువంటి ఆటంకాలు రానివ్వకుండా స్వామి మనల్ని చల్లగా కంటికి రెప్పలా కాపాడతారు అని చెప్తారు. కాబట్టి అందరి దర్శనం అయితే అయిపోయిందండి. మనస్తృప్తిగా ఉంది. నమస్కారం అండి. మరొక వీడియోలో కలుసుకుందాము.